మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది ఒక వీడియో. పూరి జగన్నాథ్ టెంపుల్ పైన గద్దలు వస్తున్నాయని చాలా. అసలు దీనికి అర్థం ఏంటంటారు గురుగారు? ముఖ్యంగా దీనివల్ల 2026లో ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అసలు ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క రహస్యాలు ఏంటో కూడా మాకు చెప్పండి గురుగారు. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనము చెప్పుకోవచ్చు పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి ఆలయం. ఇక్కడ మనము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తీసుకోవాలి. పూరి జగన్నాథ్ ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. పూరి జగన్నాథ్ ఆలయం నిర్మించేటప్పుడే ఒక ప్రస్తావన ఉంటుంది, అక్కడ ఒక ఘడం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒకదానికి ప్రతిజ్ఞ ఉంటుంది. ఎన్నో రకాలటువంటి చేసిన దాని ప్రకారంగానే ఎన్నో సాక్ష్యాల ప్రకారంగానే నిర్మించినటువంటి ఆలయం. దాంట్లో చాలా రకాల విచిత్ర వింతలు జరిగేటువంటి ఆలయం ఉన్నది. అది ఏమిటంటే కనుక పూరి జగన్నాథ్ ఆలయం. ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనకి వైరల్ అవుతున్నటువంటి గద్దలు తిరగటం. దీనికన్నా ముందు మరొక వీడియో కూడా వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఒక 7 సంవత్సరాల బాబుని తీసుకెళ్తే పూరి జగన్నాథ్ ఆలయంలోకి తీసుకెళ్లడంతో తనకి స్పృహ వచ్చింది అని. అంటే తనకి స్పృహ తప్పిపోయినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో బాబు, ఆ బాబుని ఎన్నో హాస్పిటల్ తిప్పినారు, ఎక్కడ ఏం అవ్వలేదు. పూరి జగన్నాథ్ ఆలయంకి రాగానే తన బాబుకి స్పృహ వచ్చేసింది, కోమాలో ఉన్న బాబు లేచాడు అని చెప్పేసి చాలామంది మొన్న మధ్య వైరల్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు పక్షులు తిరగడం, గద్దలు తిరగడం అనేది ఒకటి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్టయితే పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రసిద్ధి చెందినటువంటి సంస్కృతి ఉంది, అక్కడ పాజిటివిటీ ఉంది. జగన్నాథ స్వామి వారి కన్నా ముందు ఉన్నటువంటి విష్ణుమూర్తి ఉన్నటువంటి ఏదైతే కృష్ణుని ఒక అవతారంగా అక్కడ ఉన్నటువంటి ఆచారం, అక్కడ ఉన్నటువంటి మనస్సు ఒకటి కూడా అక్కడ ఉన్నది అని చెప్పేసి ప్రసిద్ధి కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా అక్కడ బట్టలు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఒక్క బ్రాహ్మడు అక్కడ ఉన్నటువంటి వంశము ఎవరైతే ఉన్నారో వారే వెళ్ళేసి వంశపరపరంగా అక్కడ ఉండేటువంటి దానికి సానుకూలం చేయాలి, గర్భగుడిలోకి వాళ్లే వెళ్ళాలనేది ఒక సాంప్రదాయం ఉంది. కాకపోతే ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయంలో మనం దర్శనం చేసుకునేటువంటి స్వామివారు ఏదో అలంకరణమూర్తి ఉన్నారో వారు కాదు. లోపల ఉండేటువంటి ఆలయానికి ఎవరు భక్తులైతే సహకరించేసి లోపలికి ఎలో చేయరు. ఆ ఆలయం కానీ ఆ విగ్రహం కానీ వేరే ఉంటాయి. ఇక పూరి జగన్నాథ్ ఆలయం అయితే ప్రకృతికి వైపరీత్యాలకి భయపడకుండా ప్రకృతి నుంచి లభించేటువంటి ఎన్ని వనరులైనా తట్టుకోదగ్గి ఆలయం అలానే నిర్మాణం అనేది ఉంటుంది. అది భూగోళం మొత్తం ఇదైనా కూడా ఆలయం అలానే ఉంటుంది. దాంట్లో కొన్ని ఆలయాలు ఉంటాయి. కాళహస్తి ఒకటి, పూరి జగన్నాథ్ ఆలయం ఒకటి, కాశీ ఒకటి, ఇలా కొన్ని ఆలయాలు ఉంటాయన్నమాట. బద్రీనాథ్, ఇవన్నీ కూడా ఆయువు అనేది జీవితకాల ఆయువు అంటారు దాన్ని. అక్కడ పెట్టేటువంటి యంత్రాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, ప్రకృతిలో సంబంధించినటువంటి మంత్రాలని గ్రహాలని అక్కడ స్థాపించేసి గ్రహాల యొక్క స్థితిగతుల మీదే ఆలయ నిర్మాణం ఉంటుంది. అక్కడ ఎన్నో రకాల గ్రహాలను అక్కడ చేసి అక్కడ ఆలయ నిర్మాణం చేస్తారు. మనం ఇక్కడ రోజు పూజించేటువంటి నిత్యం మనం కొలిచేటువంటి ప్రదక్షిణ చేసేటువంటి 9 గ్రహాలు కాదు, మొత్తం 27 గ్రహాలు ఉంటాయి. ఈ 27 గ్రహాల మీద సానుకూల చేసి మంత్రోచ్చారణ చేసి ఆలయ నిర్మాణం చేస్తారు. ఈ రోజున ఉన్నటువంటి శాస్త్ర ప్రకారంగా అయితే 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2 అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇది కాదు, ఆ గ్రహాల ఛాయ వేరు. అందుకే ఆలయాల నిర్మాణం కానీ ఆలయ ప్రసిద్ధి కానీ ప్రత్యేకత కానీ అలానే ఉండిపోతుంది. ఇకపోతే అక్కడ పాజిటివ్ అయితే ఉంటుంది, పాజిటివ్ లేదు అనేది అయితే కాదు. ఇకపోతే వేరే మతస్థుల్ని ఎక్కడికి లోపలికి కూడా రానియరు, వెళ్ళలేరు కూడా, రానియరు కూడా. అదొక ఆచారం, వారు పెట్టుకునేటువంటి ఆచారం. అది నడిచేటువంటిది. అది హిందువులు మాత్రమే లోపలికి వెళ్ళాలని ఒక ఆచారం అయితే వాళ్ళు పెట్టుకున్నారు. అది వారి యొక్క అక్కడ ప్రాంతీయ ఆచారం అది. ఇకపోతే ఆలయ ప్రత్యేకత చాలా ఉంటుంది. ఇక ఆలయం శుభ్రం చేసేప్పుడు పైనకి ఎక్కినప్పుడు మనకి ఏదో జరుగుతుందని, జెండాలు మార్చేదానికని, జెండాలు కలర్ మారుతాయి అని చెప్పేసి అక్కడ సూర్యుడు ఉదయించే సూర్యుడు స్థలచరణ చేసినప్పుడల్లా అక్కడ మార్పేది వస్తుంది అని చెప్పేసి ఇక చాలా రకాలైనటువంటి పుకార్లు అయితే అక్కడ ఉన్నాయి. అట్లాంటివి అయితే అక్కడ ఏం జరగవు. మరొకటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో అయితే వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే గద్దలు తిరగటం. దీనికన్నా ముందు ఒక పిల్లవాడైతే అక్కడ కోమాలో ఉన్న పిల్లవాడు లేవడం. ఈ రెండిటికి సమాధానం ఏంటంటే కనుక కోమాలో ఉన్నవాడు అంటే అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు అని అర్థం. హాస్పిటల్లో ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా సరే టాబ్లెట్ వేయగానే మనకు తగ్గదు, దానికి ఒక సమయం ఉంటుంది. ఈ కోమాలో ఉన్నవారికి కూడా అలానే ఆ మెడిసిన్ పని చేయటం కూడా, కోమలో ఉన్నాడు అంటే నరాలు సేమ్ పని చేయవనే కదా అర్థం. కానీ కొంచెం సమయం మెడిసిన్ తీసుకునే దానికి సమయం పడుతుంది. కాబట్టి డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారంటే వాళ్ళు ఎంతవరకు చూడాలో అంతవరకు ప్రయత్నం చేసి చేతులు ఎత్తేస్తారు. ఆ మెడిసిన్ జర్నీ చేస్తారు. జర్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మెడిసిన్ బాడీలో ఇంపిట్ అవుతుంది. మనకి ఏదైనా బాగాలేనప్పుడు ఎప్పుడైనా చూడండి వాకింగ్ చేయండి అంటారు,
ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. అలానే ఆ పిల్లవాడికి కూడా ఆ ఎక్సర్సైజ్ అవ్వటం, ఆ జర్నీలో రావడంతో, ప్రకృతిలో ఉన్నటువంటి గాలి పీల్చుకోవడంతో బాడీలో ఉన్న మెడిసిన్ అనేది అది ఇన్ఫెక్ట్ అయిపోయేసి బాడీలో నరామ్స్కి ఎక్కేసి బ్లడ్లో సర్క్యులేషన్ అయిపోయేసి కోమాలో ఉన్నటువంటి బిడ్డ లేస్తాడు. ఇది కామన్గా సైన్స్లో జరిగేటువంటి విషయం. అంతేగాని స్థల ప్రాసిద్ధి ఉంది, కానీ స్థల ప్రాసిద్ధి వల్లే లేచాడు అనేది మాత్రం కాదు. ఇప్పుడు ముసలివాడు కుర్రోడు అవ్వలేడుగా, ఏజ్ తగ్గదుగా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాంటప్పుడు హాస్పిటల్స్ అవసరం లేదు. కోమాలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్తే అక్కడ లేస్తారా? అది ఏంటంటే వీడియో కొంతమందికి మైనస్ అవుతుంది. అలాగా ఆ పిల్లవాళ్ళు లేస్తారు కదని చెప్పి చాలామంది కూడా కోమాలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళారనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. అలానే గద్దలు తిరగటం, ఈ గద్దలు తిరగడం వల్ల మూలం ఏంటంటే కనుక ఏదైనా మనకి వెళ్తూ ఉంటాయి కదా, ఏదైనా కాకులో ఇవి ఉంటాయి, ఏదైనా చెడు మంచి లేకుండా చెడు ఉంటాయి కదా, చెడు తింటే మాంసం లాంటి ఏదైనా ఉండి ఆలయంలో అక్కడ పడి ఉంటే కనుక దాని చుట్టూతో గద్దలు తిరుగుతూ ఉంటాయి. ఆలయంలో పవర్ ఏంటంటే దాదాపు 10 మీటర్ల సుమారుగా ఆలయంలో పవర్ ఉంటుంది, పైకి గద్ద అక్కడ వాలకుండా ఉంటుందన్నమాట. ఆలయ పవర్ ఇప్పుడు మనం చెప్పినటువంటి 27 రకాల గ్రహాల యొక్క స్థితిగతుల నుంచి కట్టారు కాబట్టి ఆ పవర్ అనేది 10 మీటర్ల వరకు ఉంటుంది. గద్ద అనేది అక్కడ వరకే వస్తుంది. గద్దే కదా, ఎలాంటి చెడు కూడా అక్కడ వరకే వస్తుంది. దెయ్యాలు, భూతాలు, పితాచులు ఇవంటి కదా, ఇవన్నీ కూడా 0.5% మాత్రమే పవర్ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా 10 మీటర్ల ఎత్తులోనే ఉండిపోతాయి. ఆ ఉండి అక్కడక్కడే తిరుగుతుంటాయి అన్నమాట. అది అందుకోలేక తిరగలేక ఉంటుంది. ఇది ఒక కారణం. ఇకపోతే రెండో కారణం వచ్చేసి మనకి ఈ యొక్క డిసెంబర్ మాసంలో డిసెంబరు 7వ తారీఖు నుంచి డిసెంబర్ 19వ తారీఖు వరకు కూడా బుధగ్రహం ఏదైతే ఉందో ఈ బుధగ్రహము ఈ యొక్క రాశి ఏ రాశి అయితే ఉంటుందంటే మనకి మిథున రాశి అంటారు. బుధగ్రహంతో పాటు మిథున రాశి, ఈ మిథున రాశి కూడా మిథున రాశి గ్రహం కింద కూడా అక్కడ భూమికి దగ్గరగా ఉన్నాయి. జెమిని అంటారు కదా, ఇది భూమికి దగ్గరగా వచ్చినాయి గ్రహాలు, భూమికి దగ్గరగా ఉన్నాయి. ఈ భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు ఉండడం వల్ల కొన్ని రకాలుగా పక్షులు, ఒక్కొక్కసారి ఒకటి చెప్తాను వినండి. ఎప్పుడైనా సరే మీన గ్రహం కానీ, మీన రాశి కానీ, మీన రాశిలో సంచరించేటువంటి గ్రహాలు కానీ ఎప్పుడైనా సరే మనకి భూమికి దగ్గరగా వచ్చినాయి అనుకోండి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. సునామీలు రావటము, వర్షాలు ఎక్కువ పడి వరదల్లో కొట్టుకుపోవటం లాంటివి వస్తాయి. అలానే ఇక్కడ మనకి కుంభగ్రహం కానీ, కుంభరాశిలో వాళ్ళు కానీ, కుంభరాశిలో సంచరించే గ్రహాలు కానీ భూమికి దగ్గరగా వచ్చాయనుకోండి, అందరికీ రోగాలు, నొప్పులు బారిన పడుతూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి, ప్రకృతి నుంచి లభించేవి. అలానే ఒక్కొక్క రాశి అందులో ప్రవహించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రజెంటు ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాలు సంచరించేటప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అలాంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. ఇక అలానే ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో రకాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి జంతు నాశనం అవుతుంటుంది, ఒక్కోసారి మానవ నాశనం అవుతుంటుంది, ఒక్కోసారి గ్రహ నాశనం అవుతూ ఉంటుంది, ఒక్కోసారి తెలియకుండా విచిత్రమైనవి జరుగుతుంది. వేప చెట్టుకి పాలు గారిని, వినాయకుడు పాలు తాగాడు, ఇలాంటివన్నీ. అదేమంటే ఒకరిని తీసుకొస్తారు, శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అని. అలా చెప్తే ఒక సంవత్సరం తర్వాత ఇలాగ వర్షం పడిద్ది, జాగ్రత్తగా ఉండండి అని ఇప్పుడు కాలజ్ఞానులు, ఇప్పుడుండే సైన్సిస్టులు, వాతావరణ శాఖలు కూడా చెప్తూ ఉన్నారు. ఒక వారం తర్వాత వర్షం పడిద్దండి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళంతా వీరబ్రహ్మేంద్ర స్వాములా? కాదు కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నాలెడ్జీ ఉంటుంది. ఆయన చేసినటువంటి విద్యకి, ఆయన చేసినటువంటి సాధనకి ముందుగా ఏం జరుగుతుందని చెబుతాడు. కానీ ప్రతిదీ ఆయన చెప్పిందే జరుగుతుంది అని కాదు. ఆయన దేవుడు కాదు, గురువే. ఇప్పుడు నేను చెప్తాను, గురువే, దేవుళ్ళం కాదు మనం ఎవరు. అది మనం నేర్చుకునే సాధన బట్టి వస్తుండిద్ది. దీన్ని వైరల్ చేసేటువంటి దానికి, క్యాష్ చేసుకునే దాని వరకు, దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఒకటి. రెండోది ఆలయంలో తిరిగేటువంటి వాటి పని చేసుకుంటూ ఉంటాయి. ఇది ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో అక్కడ ఉండేటువంటి వాతావరణ ప్రకారంగా అక్కడ తిరిగేటువంటి, ఇప్పుడు వాతావరణం మార్పు వస్తూ ఉంటుంది. చలికాలము, ఇప్పుడు ఎండ్లకాలం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటి కాలంలో మారేటువంటి గ్రహాల ఛాయ వలన మాత్రమే అవి అలాగే సంచరిస్తూ తప్పితే వేరే ఏదో ప్రకృతి వైపరీత్యాలో, ప్రకృతికి వింత విశేషాలు, ఆడవారు మగవారు అవటమో, జంబలగడి పంప కావడం అయితే కాదు. ఏది జరగాల్సింది అది జరుగుతూనే ఉంటుంది. ప్రకృతిలో ఏది ఆగదు. ప్రకృతి వైపరీత్యం దానివల్లే వస్తుందని కాదు. మానవులు చేసేటువంటి కార్యాచరణ వల్ల, ఎవరినైతే దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల, మతాల మార్పిడి వలన మాత్రమే ప్రకృతిలో వైపరీత్యాలు లభిస్తాయి. కాకపోతే అలాంటి వాటి వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏం లభించవు. అది వచ్చేసి జెమిని రాశి ఒకటి. జెమిని రాశిలో గ్రహాలు వచ్చేసి భూమికి దగ్గరలో ఉండడం వలన అలాంటి వైపరీత్యాలు జరుగుతున్నాయి. మీరు కూడా గమనిస్తే కనుక గత 3 రోజులుగా, అంటే మీరు గమనించినట్టయితే 11, 12, 13, ఈ 3 రోజులు 14, ఈ 4 రోజులు 10వ తారీఖు నుంచి ఉన్నాయి. 10వ తారీఖు నుంచి 4 రోజులు గమనిస్తే ఆకాశంలో వింతైనటువంటి నక్షత్ర మండలి ఒకటి ఏర్పడింది.
ఆకాశంలో వింతైనటువంటి నక్షత్ర మండలి డిసెంబరు 2025 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మీరు గమనించినట్లయితే అర్ధరాత్రి 1 గంట నుంచి 2 వరకు బ్రాహ్మీ ముహూర్తంలోనే వస్తాయి ఇవి. నక్షత్ర మండలి అంటే గ్రహాలు, ఛాయాగ్రహాలు, అలానే ఈ నక్షత్ర మండలి ఏవైతే ఉందో మనకి కూడా కనిపిస్తాయి. మీరు అందరూ గమనించినట్టయితే ఈ నక్షత్ర మండలిలో లోపల తిరుగుతూ ఉంటాయి. మనకి మీరు వర్షం పడేటప్పుడు మీరు ఎప్పుడైనా రెయిన్బో చూసారా? చూసాం గురుగారు. రెయిన్బో చూసారు కదా, అదే విధంగా నక్షత్రాలు తిరుగుతూ ఎప్పుడేం చూసారా? తోక నక్షత్రాలు అంటారు. అదే విధంగా ఏర్పడుతూ అనేక రకాలైనటువంటి కలర్స్తో నక్షత్ర మండలి ఒకటి తిరుగుతూ ఉండిద్ది. మనకి చంద్రుడి చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా కనిపిస్తుంది, ఎవరైనా గమనించవచ్చు. ఇప్పుడు అయిపోయింది ఇవాళ కూడా అంటే 14వ తారీఖు అయిపోయింది, ఎవరైనా గమనించవచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. అలాంటి నక్షత్రాలు ఒకటి ఆ 1 గంట నుంచి 2 గంటల సమయాల్లో తిరుగుతూ ఉంటే కొన్ని రకాల ప్రాంతాల అడవిలో ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు ప్రకృతి బాగా కనిపిస్తాయి. ఇలాంటి అపార్ట్మెంట్ ఇలాంటివి ఉన్నప్పుడు కనిపించకపోవచ్చు. అలాంటి నక్షత్ర మండలి ఉన్నప్పుడు ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు అయితే ఏమి ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు అంటే సరైనటువంటి ఫుడ్ తింటే రాదు, సరైనటువంటి వాటర్ తాగితే రాదు. అంతేగాని ప్రకృతి వైపరీత్యాలు అంటే ఎవరికైనా రోగం వస్తుంది, నిప్పు వస్తుంది, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి. అవి దీనివల్ల అనేది మాత్రం కాదు. మరొకటి ఉంది ఇక్కడ పూరి జగన్నాథ్ ఒకటే కాదండి, ఇలాంటి కొన్ని ఆలయాల్లో ఆలయాల కమిటీలు పబ్లిసిటీ చేసుకొని డబ్బులు వనరులు పంచుకోవడానికి, వనరులు తీసుకోవడానికి, ఆదాయ వనరులు పెంచుకోవడానికి, అక్కడ ఆ ప్రదేశాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి పక్కన అన్ని కూడా ఎన్నో రకాల హోటల్స్, రెస్టారెంట్స్ కట్టుకొని డెవలప్ చేసుకోవడానికి, తిరుపతి లాంటి ఆలయాల్లో డెవలప్ చేస్తారు కదా, అలానే డెవలప్ చేసుకోవడానికి దానికి ఒక కార్యాచరణ, దానికి ఒక మంత్రిత్వం శాఖ పెట్టడానికే ఇలాంటివి చేస్తున్నారు తప్పితే ఎవరు కూడా నమ్మేటువంటి అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, నమ్మకం ఉంది, పాజిటివ్ ఉంటుంది. కొత్తగా మారిన పాజిటివ్ అయితే ఏం లేదు, ఉన్నటువంటి పాజిటివ్ అలానే ఉంది. దీన్ని చూసి లక్షలాది మంది జనాలు వెళ్తారు, దాన్ని అక్కడ ఉండే ప్రభుత్వాలు మార్కెటింగ్ చేసుకుంటున్నారు, ప్రభుత్వాలు భూములు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంత తప్పితే వేరే అయితే ఏమీ లేదు. దయచేసి మనుషులు జనాలు ఏదైతే ఉన్నారో ఏదో జరిగిపోతుందని అయితే ఏమీ లేదు. మీరు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు దర్శనం చేసుకుని రండి. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు గురుగారు.